అయితే లాజరుకి కురుపులు, కానీ దేవుడి చేత ఎన్నుకోబడినవాడు. ఈరోజు కూడా ఎన్నుకోబడిన వారి లోపల కురుపులు బోల్డ్ ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఆ పుల్లు రసులు పగిలిపోయి ఉన్నాయి, రసులు కారుతున్నాయి, ఆ రసులు కుక్కలు లాగుతున్నాయి. బ్రదర్, మన మధ్యలో భేదాభిప్రాయాలు, మన మధ్యలో ఏంటంట విరోధ భావాలు, అది ఒక రోగం. దాని వల్ల వచ్చిన రసులు, దాని వల్ల వచ్చిన సమస్య ఇతరులు ఆనందిస్తున్నారు. కుక్కలు బయటోలు కానీ దానికి స్వస్థపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు, దానికి పునరుద్ధరించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఈరోజు ఆ పుల్లుతో ఉంది సంఘం. భేదాభిప్రాయాలు, భర్త భార్యల మధ్యలో ఏకత్వం లేదు, ఒకరి మాట్లాడితే ఒకరు పడదు, ఒకరి మాట ఒకరికి నమ్మకం లేదు. ఇది పుండు కాదా? ఒకే రొట్టె ఒకే ద్రాక్షరసంలో పాలు పొందుతూ ఏక మనసు లేకపోవడం పగిలిపోయిన పుండులా కనబడట్లే. భేదాభిప్రాయాలు మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క రసులు కారుతుంటే కుక్కలు లాగుతున్నాయి. అంటే మూడో వ్యక్తి ఆనందిస్తున్నాడు. ఎవరది? మూడో వ్యక్తి. ఒక అపవిత్రుడు హేళన చేస్తున్నాడు దానికి వచ్చి. బ్రదర్, అందుకే ఏక మనసు ఏకాత్మ కలిగిన వాళ్ళే రొట్టెలు పాలు భాగస్తులై ఉండాలి.